గర్భశోకం కలిగిస్తే ఎంతటి పాపం! ధర్మం కోసం కూడా తల్లికి పుత్రశోకం తెప్పించకూడదని శాస్త్రం నొక్కి చెబుతోంది. అలాంటి తల్లి కడుపు మంట నుంచి వచ్చిన శాపవాక్యాన్ని దేవాది దేవుడు కూడా మార్చలేడు. గాంధారి శ్రీకృష్ణునికి కడుపు మంటతో శాపం పెడుతుంది. మహాయుద్ధం చేసి పాండవులకి రాజ్యం కట్టబెట్టావు. ఏం అదే మంత్రాంగముతో నా బిడ్డల్ని మార్చి కురుపాండవులు కలిసుండేలా ఎందుకు చెయ్యలేదు? నాకు గర్భశోకం కలిగించావు. నీవు నీ యాదవ వంశము ఇలానే గొడవలు పడి నశించుగాక అని శ్రీ మహావిష్ణువుకే గాంధారి శాపం ఇచ్చింది. అలాగే దశరథ మహారాజు యవ్వనంలో శబ్దవేది విద్యతో బాణం వేసి పండు ముసలి దంపతుల పుత్రుణ్ణి చంపినందుకు జగదభిరాముడైన శ్రీరాముణ్ణి ఎడబాయాల్సి వచ్చింది. గర్భశోకం అంతటి మహా నరకాన్ని తెచ్చిపెడుతుంది. తల్లి కడుపు మండి అంటే బ్రహ్మ శాస్త్రానికైనా తిరుగుంటుంది గాని తల్లి శాపానికి తిరుగులేదు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.